రైట్. అమ్మా ఎవరికైనా ఏమైనా ఎర్రర్స్ ఉన్నాయమ్మా? ఎక్లిప్స్ పైన ఒకసారి ఓపెన్ అయిందమ్మా అది ఎక్లిప్స్ అయినా ఓన్లీ వన్ టైం ఒకసారి డబుల్ క్లిక్ ఓపెన్ ఉందా లేదమ్మా? ఓపెన్ చేస్తే ఇలా వస్తుంది అలా వస్తుందా? ఒక్క నిమిషం దాన్ని ఫుల్ స్క్రీన్లో పెట్టుకోండమ్మా. మేక్ ఇట్ యాజ్ అ ఫుల్ స్క్రీన్. ఎక్లిప్స్ని ఫుల్ స్క్రీన్లో పెట్టుకోండి. అది కాదు, అది కూడా కాదు. ఎస్, దాన్ని ఫుల్ స్క్రీన్లో పెట్టుకోండి. అక్కడ ఏం చేస్తారంటే కరెక్ట్గా బాగానే ఉందమ్మా, తప్పేం లేదు. పైన విండో అనే ఒక మెనూ ఉంది చూడండి. పైన మెనూస్లో విండో అనే ఒక మెనూ కనిపిస్తుంది మీకు. ఇదా సార్? కాదమ్మా, పైన మెనూస్ అమ్మా. ఫైల్ మెనూ, ఎడిట్ మెనూ, అందులో లాస్ట్ మెనూ హెల్ప్ అనే మెనూ ఉంటుంది. హెల్ప్ అనే మెనూకి ముందర విండో అనే మెనూ ఉంటుంది. మీకు అది కనిపించకపోతే అక్కడ ఏమైనా అడ్డుగా ఉంటే పక్కకి మూవ్ చేసుకోండి. పైన విండో అనే మెనూ ఉంది చూడండి. హెల్ప్కి ముందర విండోలోకి వెళ్ళండి. విండోలో మీకు షో వ్యూ అని ఉంటుంది. షో వ్యూ. ఆ షో వ్యూలో మీకు ప్రాజెక్ట్ ఎక్స్ప్లోరర్ అని ఉంటుంది. గో టు ద ప్రాజెక్ట్ ఎక్స్ప్లోరర్. వెళ్ళండి. క్లిక్ చేయండి. చేయండి. మీ సిస్టమే ప్రాబ్లం, చాలా స్లో రెస్పాండింగ్. చూడండి ఇక్కడ నాట్ రెస్పాండింగ్. అందులో చూడండి క్రియేట్ ఏ ప్రాజెక్ట్ అని ఉంది చూడమ్మా. క్రియేట్ అంటే ఒకసారి ఇక్కడ ఆప్షన్స్ అంతగా ఇక్కడ కన్నా ఒకసారి ఫైల్ మెనూలోకి వెళ్ళి చూడండి. ఫైల్ మెనూలో డైరెక్ట్గా జావా ప్రాజెక్ట్ ఇచ్చాడు. ఫైల్లో న్యూలోకి వెళ్ళండి. ఫస్ట్ ఆప్షన్. యాక్చువల్గా అందులో ప్రాజెక్ట్లోకి వెళ్ళండి. థర్డ్ ఆప్షన్. జాగ్రత్త, టేక్ కేర్. న్యూ మీద ఒక క్లిక్ చేయండి, అప్పుడు అది మూవ్ అవ్వకుండా జాగ్రత్తగా ఉంటుంది. న్యూ మీద ఒక క్లిక్ చేస్తే అది కదలకుండా ఉంటుంది. అందులో థర్డ్ ఆప్షన్. అంటే యాక్చువల్గా మీరు ఇన్స్టాల్ చేయడం రాంగ్గా ఇన్స్టాల్ చేశారు. ఒక జావా ప్రాజెక్ట్ అయితే లేదమ్మా ఇందులో. సో యూనిట్ టు అన్ఇన్స్టాల్ ద ఎక్లిప్స్ని అన్ఇన్స్టాల్ చేసేయండి. ఎక్లిప్స్ని అన్ఇన్స్టాల్ చేసి క్యాన్సిల్ క్యాన్సిల్ కొట్టండి మీరు. ఎస్, ఈ ఎక్లిప్స్ని క్లోజ్ కొట్టేయండి. కంట్రోల్ ప్యానల్లోకి వెళ్ళండి. కంట్రోల్ ప్యానల్లో అన్ఇన్స్టాల్ ప్రోగ్రామ్ అని ఉంటుంది. అన్ఇన్స్టాల్ చేయడం వచ్చామా? ఐడియా ఉందా? మిగిలిన వాళ్ళు ఎవరికైనా ఏమైనా సింటాక్స్ ఎర్రర్స్ ఉన్నాయమ్మా? ఎనీవన్ హ్యావ్ ఎనీ సింటాక్స్ ఎర్రర్స్? మన ప్రోగ్రామింగ్లో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? హాయ్ అండి, నా పేరు చెప్పండి సత్య. చెప్పండమ్మా. నిన్న ప్రోగ్రామింగ్ చెప్పారు కదండి, సింగిల్ ఇన్హెరిటెన్స్ అండ్ మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్. అది రన్ చేస్తుంటే నాకు అవుట్పుట్ రావట్లేదు, ఎర్రర్ చూపిస్తుంది. నాకు అది అర్థం కాలేదు. షూర్ అమ్మా, మీ స్క్రీన్లోకి వస్తాను. ఒక 1 minute, ఒక 2 minutes వెయిట్ చేయండి. మీ స్క్రీన్లోకి వస్తాను. మా కంట్రోల్ ప్యానల్లోకి వెళ్ళారమ్మా? తెలియలేదు సార్.
ఏమ్మా మీ సెర్చ్లో ఎక్కడైనా కంట్రోల్ ప్యానల్ అని టైప్ చేయండి అమ్మా. కంట్రోల్ ప్యానల్ అని టైప్ చేసి కంట్రోల్ ప్యానల్లోకి వెళ్ళండి. అక్కడ అన్ఇన్స్టాల్ ప్రోగ్రామ్ అని ఉంటుంది. అందులో ఎక్లిప్స్ని అన్ఇన్స్టాల్ చేసుకోండి. చూడండి పైన టాప్లో కంట్రోల్ ప్యానల్ అని కనిపిస్తుంది. ఇంకా యాక్చువల్గా ప్రోగ్రామింగ్లో ఏ మిస్టేక్స్ ఉన్నా నేను చెప్తానమ్మా. కాకపోతే సిస్టమ్ కాన్ఫిగరేషన్స్ ఇవన్నీ అయితే నా రెస్పాన్సిబిలిటీ కాదు. సో యూ హ్యావ్ టు టేక్ కేర్. ఓకే, కొంతవరకు నేను గైడ్ చేయగలుగుతాను. చూడండి అందులో అన్ఇన్స్టాల్ ప్రోగ్రామ్ అని ఉంది చూడమ్మా. లాస్ట్ వన్ అమ్మా. ఇంకా అన్ఇన్స్టాల్ ప్రోగ్రామ్ అని కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయాలమ్మా. అమ్మా నేను చెప్పే వర్డ్స్ జాగ్రత్తగా వినండి అమ్మా. ఒకటి తప్పు చేశారు, మళ్ళీ ఇప్పుడు అట్లీస్ట్ రెండోదైనా తప్పు చేయొద్దు. ఇక్కడ చూడండి క్లియర్గా అన్ఇన్స్టాల్ ప్రోగ్రామ్ అని రాసింది. ఆల్రెడీ నేను అది సెలెక్ట్ చేయమని చెప్పాను, అది కాకుండా మీరు వేరొకటి సెలెక్ట్ చేశారు. బట్ ఇప్పుడైనా మిస్టేక్ లేకుండా చేయండి అమ్మా. ఒక స్టెప్ బ్యాక్ కొట్టండి. నా వర్డ్స్ మాత్రమే వినండి, నా మాటలు మాత్రమే వినండి. ఓకే, ఇక్కడ చూడమ్మా ఇంత క్లియర్గా రాసింది కదమ్మా అన్ఇన్స్టాల్ ప్రోగ్రామ్. ఎస్, సో ఇందులో ఎక్లిప్స్ ఉంటుంది. జాగ్రత్తగా స్క్రోల్ డౌన్ చేసి ఎక్లిప్స్ ఎక్కడుందో చూడండి. ఎక్లిప్స్ ఎక్కడుందో చూసి దాన్ని సెలెక్ట్ చేసి దానిపైన అన్ఇన్స్టాల్ అని ఉంటుంది. యూ నీడ్ టు క్లిక్ ఆన్ ద అన్ఇన్స్టాల్. ఓకే సార్. వెతకండి అమ్మా, జాగ్రత్తగా వెతకండి. అందులో ఎక్లిప్స్ ఎక్కడుందో వెతకండి. కమ్ డౌన్. ఎక్కడ కనిపించలేదా పైకి? కొంచెం పైకి మూవ్ చేసి చూడండి. ఎక్కడైనా ఎక్లిప్స్ సింబల్ అయినా ఏమైనా కనిపించిందేమో చూడండి. మీరు ఎక్లిప్స్ని కాపీ పేస్ట్ చేశారా లేదా ఇన్స్టాల్ చేశారమ్మా? ఇన్స్టాల్ చేశాను సార్. ఓకే, కొంచెం పైకి స్క్రోల్ చేయండి అమ్మా. ఎక్కడ కనిపించాలి? ఇక్కడ హెల్ప్, ఇక్కడ సెర్చ్లో అయినా టైప్ చేసి చూడండి ఎక్లిప్స్ అని. ఇక్కడ చూడండి నేను ఆల్రెడీ పాయింట్అవుట్ చేశాను. ఎక్కడ ఇన్స్టాల్ అయినట్టు ఏమీ కనిపించట్లేదు. ఒక పని చేయండి, ఒకసారి ఇన్స్టాల్ చేయడానికి కొత్త ఎక్లిప్స్ ఇన్స్టాల్ చేయడానికి ట్రై చేయండి. ఏమైనా పాత ఉన్నా కూడా పోతుంది. ఒకసారి ఓపెన్ ఏ బ్రౌజర్, ఒక బ్రౌజర్ ఓపెన్ చేయడమా. గూగుల్ పేజ్లోకి వెళ్ళండి, డౌన్లోడ్ ఎక్లిప్స్ అని చెప్పి టైప్ చేయడమా. ఓపెన్ ఏ న్యూ ట్యాబ్, కొత్త ట్యాబ్ ఒకటి ఓపెన్ చేయండి. సో కొత్త ట్యాబ్లో డౌన్లోడ్ ఎక్లిప్స్ అని చెప్పి టైప్ చేయడమా. వెళ్ళండి, ఎంటర్. ఫస్ట్ ఆప్షన్ టాప్. ఫుల్ స్క్రీన్ పెట్టుకున్నాము, మీకు క్లారిటీగా ఉంటుంది. మేక్ ఇట్ యాజ్ ఎ ఫుల్ స్క్రీన్. ఓకే, మెల్లగా స్క్రోల్ చేయండి. యా, చూడండి మీకు యాడన్ చేతి వైపు ఎస్ క్లిక్ చేయండి. డౌన్లోడ్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. వెయిట్ చేయండి. ఆ పైన ఇక్కడ డౌన్లోడ్ అవుతుంది చూడమ్మా, ఇది అది అది ఫుల్ అయ్యేంత వరకు వెయిట్ చేయండి. అది ఫుల్ అయిన తర్వాత దానిపైన ఒక క్లిక్ చేయండి. యా, దానిపైన క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేయండి. ఓన్లీ సింగిల్ క్లిక్. సింగిల్ క్లిక్ చేస్తే ఇన్స్టలేషన్ స్టార్ట్ అయిపోతుంది. ఒక్క నిమిషం, ఇక్కడ దీనిపైన వెళ్ళండి, మళ్ళీ డౌన్లోడ్స్లోకి వెళ్ళండి.
మా టైం వేస్ట్ చేసుకోవద్దు, డూ ఇట్ ఫాస్ట్. డౌన్లోడ్స్ యాక్చువల్గా అక్కడ నుంచే అయిపోయి ఉండేది, మీరు అది ఇది చేసి మీ టైం మీరే వేస్ట్ చేసుకుంటున్నారు. యా, డబుల్ క్లిక్. మీరు ఐటీ పర్సనే కదమ్మా, కొంచెం ఇన్స్టలేషన్స్ ఇలాంటివన్నీ కొంచెం చూసుకోండి అమ్మా. ప్రోగ్రామింగ్ వరకు నేను చెప్తాను. ఆ, ఇలాంటి చిన్న చిన్న, అది కూడా సిస్టమ్ టూ మచ్ ఇష్యూస్ ఉన్నాయి సిస్టంలో. అవును సార్. ఫ్లో అంటే దీనివల్ల మీ టైం వేస్ట్ అవుతుంది, నా టైం వేస్ట్ అవుతుంది, ఇంకొకరి టైం వేస్ట్. చిన్న చిన్న సిస్టమ్ ఇష్యూస్, కాన్ఫిగరేషన్ ఇష్యూస్ అవి మీరు చూసుకోండి. ప్రోగ్రామింగ్ వరకు నాది రెస్పాన్సిబిలిటీ, నేను చూసుకుంటాను. బట్ సిస్టమ్ కాన్ఫిగరేషన్ ఇష్యూస్ ఇలాంటివి కొంచెం మీరు చూసుకోండి. అందులో ఫస్ట్ ఆప్షన్ అమ్మా, టాప్ ఆప్షన్. మీరు చేసిన తప్పు ఏంటంటే లాస్ట్ టైం మీరు దీన్ని ఇన్స్టాల్ చేశారు, అది మీరు చేసిన తప్పు. మీరు దేన్ని ఇన్స్టాల్ చేయాలి? జావా డెవలపర్స్ని ఇన్స్టాల్ చేయాలి. క్లిక్ చేయండి సార్. చేయండి అమ్మా. సింగిల్ క్లిక్ చేయండి, ఎక్కువ క్లిక్లు చేయకూడదు. ఓకే, ఇన్స్టాల్ మీద క్లిక్ చేయండి. ఓకే, ఈ ఇన్స్టలేషన్కి మేబీ కొంచెం టైం పట్టొచ్చు. అది మీకు ఏమైనా కన్ఫర్మేషన్ అడిగితే చేయగలుగుతారు కదమ్మా. ఏమైనా కన్ఫర్మేషన్ అడిగితే ఎస్ ఏమైనా కట్టి నెక్స్ట్ 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 కొడతారు ఏమైనా అడిగితే. ఓకే, సో లాస్ట్లో మీకు లాంచ్ అనే బటన్ వస్తుంది, లాంచ్ అనే బటన్ వచ్చేంత వరకు వెయిట్ చేయండి. సరే, ఓకే సార్. ఈలోగా ఒకసారి స్క్రీన్ షేరింగ్ స్టాప్ చేయండి. ఇది మేబీ ఒక 5 minutes అలా టైం పట్టొచ్చు. మీ సిస్టమ్ని మీరు అబ్జర్వ్ చేస్తూ ఉండండి అమ్మా. లాస్ట్లో మీకు లాంచ్ బటన్ వస్తే నాకు చెప్పండి. స్టాప్ షేరింగ్ దగ్గర స్టాప్ షేరింగ్ అని క్లిక్ చేయండి. మా సత్య గారు ఒకసారి స్క్రీన్ షేర్ చేయండి అమ్మా. యా, ఓకే అండి. యా, రైట్ అమ్మా. నా స్క్రీన్ విజిబుల్ అండి. రైట్, చూసి క్లాస్ బి ఉంది. ఓకే, పైన మీరు ప్యాకేజ్ నేమ్ని రిమూవ్ చేస్తారమ్మా బై మిస్టేక్. పైకి స్క్రోల్ చేయండి, టాప్లో చూడండి, యూ కాంట్ సీ యువర్ ప్యాకేజ్ నేమ్. పైన యా, ప్యాకేజ్ నేమ్ ఏదైనా ప్రీవియస్ ప్రోగ్రామ్లోకి వెళ్ళి మీ ప్యాకేజ్ నేమ్ ఉంటుంది ఫస్ట్ లైన్లో, అది కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయండి. ఎనీ ప్రోగ్రామ్, ఏదైనా ఒక ప్రోగ్రాంలోకి వెళ్ళండి, కాపీ దట్ లైన్. ఎస్, రైట్, నా యూ కెన్ రన్ యువర్ ప్రోగ్రామ్. ఓకే అండి. క్లియర్ కదమ్మా? యా, క్లియర్ అండి. రైట్, ఈ బాటంలో z.java కూడా ఒక ఎర్రర్ చూపిస్తుంది చూడండి. యా, అదేనండి, ప్యాకేజ్ ఇవ్వలేదు. ఓకే, యా, ఓకే అండి, ఇట్స్ క్లియర్. రైట్, క్లియర్ కదమ్మా? యా, క్లియర్ అండి. ఎస్, నా యూ కెన్ స్టాప్ యువర్ షేర్. ఓకే, థ్యాంక్ యూ అండి. ఓకే, బాయ్. మా శాంతి గారు స్క్రీన్ షేర్ చేయండి, అది క్లియర్ అయిపోతే. ఓకే సార్. చూడమ్మా, అక్కడ క్రియేట్ ఏ ప్రాజెక్ట్ అని ఉంది కదా, అక్కడ ఒకసారి క్లిక్ చేయండి. యా,
అందులో జావా అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది చూడమ్మా, జావా అనే ఆప్షన్ ఎక్స్పాండ్ చేయండి, క్యాన్సిల్ కొట్టండి. జావా అని ఒకసారి ఎక్స్పాండ్ చేయండి, డబుల్ క్లిక్ చేస్తే ఎక్స్పాండ్ అయిపోతుంది. లేదా బిగినింగ్లో చిన్న ఏరో మార్క్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసినా కూడా ఎక్స్పాండ్ అవుతుంది. అందులో జావా ప్రాజెక్ట్ అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది, ఫస్ట్ వన్. ఎస్, సెలెక్ట్ చేయండి. నెక్స్ట్ నెక్స్ట్ నెక్స్ట్. పైన ప్రాజెక్ట్ నేమ్ అడుగుతుందమ్మా, కోర్ జావా అని చెప్పి రాయండి. స్పేస్ ఇవ్వచ్చు సార్. స్పేసెస్ నాట్ అలౌడ్ అమ్మా. ఓకే, ఫినిష్ కొట్ట. నో అని కొట్టండి. సార్ ఇది అక్కడ నో అని కొట్టండి. రైట్, చూడండి అక్కడ కోర్ జావా క్రియేట్ అయింది మీకు. కోర్ జావా పైన రైట్ క్లిక్ చేయండి, న్యూ ప్యాకేజ్, కొత్తగా ఒక ప్యాకేజ్ని క్రియేట్ చేయండి. సార్ న్యూలోకి వెళ్ళండి సార్. అవునమ్మా, న్యూలో ప్యాకేజ్, న్యూ ప్యాకేజ్. ప్యాకేజ్ నేమ్ అక్కడ అడుగుతుంది చూడమ్మా, ప్యాకేజ్ నేమ్ అసలు ఏదో ప్యాకేజ్ 1 అని ఇవ్వండి ఇక్కడ, ప్యాకేజ్ 1. ఓకే, క్యాపిటల్ పి ఉండాలి. ఈరోజు మనం మాట్లాడుకున్నాం కదా, కంపల్సరీ ప్యాకేజ్ నేమ్స్ ఎప్పుడు లోవర్ కేసులోనే ఉండాలి. ఈరోజు నేమింగ్ కన్వెన్షన్స్ రెండోసారి మాట్లాడుకున్నామా, ఆల్ ద ప్యాకేజ్ నేమ్స్ మస్ట్ బి ఇన్ ద లోవర్ కేస్. మీరు పని చేయండి అమ్మా, దీంతో పాటు మీరు అంటే ఈ 4 రోజులు అటెండ్ అవ్వండి, సెప్టెంబర్ ఫస్ట్ బ్యాచ్లో కూడా రండి అమ్మా, వచ్చి బిగినింగ్ డే నుంచి ప్రాక్టీస్ చేయండి, ఫస్ట్ డే నుంచి ప్రాక్టీస్ చేయండి. చూడండి ఏదో తప్పు చేసి సరే, ప్యాకేజ్ 100 సార్. 1 పెట్టండి అమ్మా. స్పేస్ నో స్పేసెస్ నాట్ ఓకే. అలౌడ్, స్పేసెస్ని అలౌడ్ చేయండి. ఓకే, ఫినిష్. ఎస్, అక్కడ చూడండి మాడ్యూల్ ఇన్ఫో డాట్ జావా అని ఒకటి కనిపిస్తుంది, దాన్ని సెలెక్ట్ చేసి డిలీట్ చేయాలి, రైట్ క్లిక్ చేసి డిలీట్ చేయాలి. పైన ఉంది డిలీట్ అనేది, పైన ఉంది. ఓకే, వస్తుంది. ఇప్పుడు మీరు మీ ప్రోగ్రామ్ని ప్యాకేజ్ 1లో అయినా రాసుకోవచ్చు, డిఫాల్ట్ ప్యాకేజ్లో అయినా రాసుకోవచ్చు. బెటర్ యూ షుడ్ గో విత్ ప్యాకేజ్ 1. ప్యాకేజ్ 1లోనే కంటిన్యూ అవ్వండి. ఓకే, సో ప్యాకేజ్ 1 ఓకే. పైన రైట్ క్లిక్ చేయండి, రైట్ క్లిక్ చేసి న్యూ క్లాస్. జావాలో ప్రతి ప్రోగ్రామ్ మనకి దేంతో స్టార్ట్ అవుతుందమ్మా, ఎవరీ ప్రోగ్రామ్ బిగిన్స్ విత్ ఏ క్లాస్. సో న్యూలో క్లాస్. ఓకే సార్. క్లాస్ నేమ్ ఫర్ ఎగ్జాంపుల్ డెమో1 అని ఇవ్వండి. క్లాస్ నేమ్ ఎప్పుడు కూడా బిగినింగ్ క్యారెక్టర్ అప్పర్ కేసు ఇస్తారు. ఓకే, డెమో1, ఫినిష్. మీకు ఇప్పుడు ఇన్స్టలేషన్ సక్సెస్ఫుల్గా అయిపోయింది. నా యూ కెన్ రైట్ యువర్ ప్రోగ్రామ్స్. ఇంకా ఇక్కడ మీరు మీ జావా ప్రోగ్రామ్స్ రాసుకోవచ్చు. ఓకేనమ్మా. ఓకే ఓకే సార్. సో మన ప్రోగ్రామ్స్ ట్రై చేయండి. బట్ నాకు తెలిసినంత వరకు మీరు మన నెక్స్ట్ బ్యాచ్ సెప్టెంబర్ 2nd బ్యాచ్ ఉంది కదా, సో దాంట్లో ఒకసారి బిగినింగ్ డే నుంచి ప్రాక్టీస్ స్టార్ట్ చేయండి. ఎందుకంటే ఆల్మోస్ట్ మనం ఇప్పుడు ఎండింగ్కి వచ్చేసాం. ఇప్పుడు మీరు ప్రాక్టీస్ అవును సార్. చేసినా కూడా యూ కాంట్ క్యాచ్ అప్, మీరు క్యాచ్ అప్ చేయలేరు. ఓకే, ఎనీవే అటెండ్ అవ్వండి, ఇది కంటిన్యూ అవుతూ నెక్స్ట్ బ్యాచ్లో కూడా బిగినింగ్ నుంచి ఫస్ట్ డే నుంచి ప్రాక్టీస్ స్టార్ట్ చేయండి. ఓకే, రైట్, ఓకే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. బాయ్.